Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఈ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేయడం కరెక్టా లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కరెక్టా అని చెప్పేసి మనందరికీ డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ క్లియర్ చేయడానికి మన ముందు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే. సార్, మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా అది చాలా మంచి విషయం అసలు అందరూ ఇన్వెస్ట్ చేయడం. కానీ అందులో మా అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే సిప్ బెటరా లేదా గోల్డ్ తీసుకోవడం బెటరా? ఏం చెప్తారు సార్? మేడం, నాకు చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. సేఫ్టీ బెటరా, గోల్డ్ బెటరా? ఆడవాళ్ళకి అయితే గోల్డ్ బెటర్ కదండి. అందంగా ఉన్నట్టుంటుంది, మాకు సేవింగ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్ఐపి బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ బెటరా అనేది మాట్లాడదాం. అంటే నేను నా ఆన్సర్ ఇప్పుడే చెప్పను, లాస్ట్లో చెప్తాను ఏది బెటరా అనేది. మేడం, ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకోండి, ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడదాం. గోల్డ్ కొనుక్కోవాలనుకోండి, ఇప్పుడు రేట్ ఏమో 90,660 రూపాయలు. 10 గ్రాముల గోల్డ్ 24 క్యారెట్. కామన్ మ్యాన్ లేదా కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్చేస్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది గోల్డ్ రేంజ్. చిన్న ఒక గోల్స్ మేడం, అవును, ఓకే, ఒక చిన్న గోల్స్ చేసుకోవాలంటే ఒక తులన్నర 2 తులాలు కావాలి. ఈజీగా అవుతుంది. అంటే అరౌండ్ 22 గ్రామ్స్ 23 గ్రామ్స్. అంటే వాళ్ళు 1.8 1.9 నియర్లీ 2 లక్షల దాకా 2 లక్షల దాకా పెట్టి కొనాలి. అవును, ప్రతి ఒక్కరు కొనలేరు కదా. అవును, ఫస్ట్ థింగ్. సో అది కాన్సెప్ట్. గోల్డ్ కొనడమా కాదా అనేది ఒకటి పక్క పెడదాం. ఇప్పుడు ఎస్ఐపి కోసం, ఎస్ఐపిలో మీరు 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్. 100 రూపాయలు, 250 రూపాయలు, 500, 1000 రూపాయలు ఎంతైనా చేసుకోవచ్చు మీరు, రైట్? సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక 50,000 జీతం సంపాదించిన ఎంతో చిన్న అమౌంట్ నుంచి ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఐపికి గోల్డ్కి ఏది బెటర్? యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మేము ఏం చెప్తాము, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఓకే, ఎప్పుడైతే ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటారో మనం వెల్త్ క్రియేట్ చేయడానికి చేస్తుంటాం, బెటర్ రిటర్న్స్ రావడానికి చేస్తుంటాం. సో బెటర్ రిటర్న్స్ రావాలి అనుకునేటప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో అక్కడ చేసేటప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చేసేటప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? ఎప్పుడైతే మన రిస్క్ ఎక్కువ తీసుకుంటామో రిటర్న్స్ కూడా అలాగే ఉంటుంది, రైట్? ఓపిక పట్టాలి. సో సమయం ఉండాలి, మన దగ్గర సమయం ఉండాలి. సో రిటర్న్స్ అనేది మనకి ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే సిప్ చేస్తూ మూలంగా. సిప్ అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. క్రమబద్ధంగా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్ చేస్తూ పోవడం. సో ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. సో ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు, మన దగ్గర ఉండే డబ్బులతో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో బెటర్ ఆప్షన్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతారు ప్రతిదీ. సో కొంతమందికి అది బెటర్ అవుతుంది, కొంతమందికి బెటర్ కాకపోవచ్చు, రైట్? సో ఇది కాకుండా మేడం, ఎప్పుడైతే మన గోలు లాంగ్ టర్మ్ ఉందో, 20, 30, 40 ఇయర్స్ ఉందో, సమయం ఉంది, నాకు ఇంత కావాలి, నా పిల్లల చదువులకు కావాలి, ఇది కావాలి అనేటప్పుడు ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్. ఎస్ఐపి ఎందుకు బెస్ట్ అంటే మన దగ్గర ఒకేసారి డబ్బులు ఉండకపోవచ్చు. ఇందాక మళ్ళీ మాట్లాడుకునేటట్టు చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఒక 1 కోట్ల రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయల కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. అది సన్స్ ఎడ్యుకేషన్ అవనండి, వాళ్ళ మ్యారేజ్ అవనండి, లేకపోతే రిటైర్మెంట్ అవనండి. క్రమబద్ధంగా చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేసి ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని, వెల్త్ క్రియేట్ చేసుకుని వాళ్ళ గోల్ రీచ్ అవ్వచ్చు. అది గోల్డ్ తీసుకుని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటుందో మేడం, గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ పడేటప్పుడు గోల్డ్ రేటు పెరుగుతుంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటుందో గోల్డ్ రేట్ పడుతుంటుంది. సో ఈ రెండు చూసుకుంటే ఇప్పుడు ఏది బెటర్, రైట్? గోల్డ్ ఆల్వేస్ ఏంటంటే ఒక సేఫ్ హెవెన్ కింద తీసుకుంటారు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఈ హెడ్జింగ్ చేస్తుంటుంది, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో ఈ హెడ్జింగ్ అనేది చేస్తుంటుంది, ఇది సేఫ్ అసెట్. ఓకే, ఇక్కడ ఏంటి, రిటర్న్స్ మీకు ఎక్కువ రాదు కానీ ఒక ప్రిజర్వేషన్ అనేది చేస్తుంటుంది, మీకు గోల్డ్ ఉంటుంది. సో ఈక్విటీలో మాత్రం మీకు ఎప్పుడైతే రిస్క్ హై ఉంటుందో రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి. వెల్త్ క్రియేట్ అవ్వాలంటే
ఎస్ఐపిలోనే వెల్త్ క్రియేట్ అయ్యేది. సో కాకపోతే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ కదా. సో మాలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఏం చెప్తాము, మొత్తం అన్ని ఎగ్స్ తీసుకుని వెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టకండి, వేరే వేరే బాస్కెట్లో పెట్టండి అంటే ఏంటి, డైవర్సిఫై చేయమంటున్నాము. ఎప్పుడైతే మీకు ఫిజికల్ గోల్డ్ వద్దో, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారు, రైట్. సో అప్పుడు మేము ఏం చేస్తాము, కొంత అమౌంట్ ఈక్విటీలో పెట్టండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొంత డెప్త్లో పెట్టండి, కొంత ETF గోల్డ్స్లో కూడా పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ప్లాన్ చేసుకునేటప్పుడు. లేదు నాకు మా అమ్మాయి పెళ్ళి ఉంది, ఇది ఉంది అనుకున్నప్పుడు ఆ పెళ్ళికి కూడా బంగారం కొనాలని డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులు మొత్తం లంసంగా కావాలి కదా. ఇప్పుడు మీరు ఒక గొలుసు 2 తులాలు కొనాలంటేనే 2 లక్షలు, మరి పెళ్లి కంటే చాలా ఎక్కువ కొనాలి కదా. సో అలాంటప్పుడు మన SIP రూపంలోనే మనం కూడబెట్టగలం కదా ఆ డబ్బుల్ని, ఆ కార్పస్ని క్రియేట్ చేయగలం కదా. సో SIP ఈజ్ అ వే టు క్రియేట్ వెల్త్. SIP మూలంగా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేసుకుంటే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇది చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీ ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ప్లాన్ చేస్తున్నారో, ఇనీషియల్గా మీరు డైవర్సిఫై చేసుకోండి. కొంత అమౌంట్ ఈక్విటీస్లో, కొంత అమౌంట్ డెప్ట్లో, కొంత అమౌంట్ గోల్డ్లో, డిజిటల్ గోల్డ్, ఇలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మేడం అప్పుడు ఈ క్వశ్చన్ రాదు, SIP బెటరా గోల్డ్ బెటరా. మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకు మార్కెట్ డౌన్ అవుతుంటుందో గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్ ఈజ్ అ సేఫ్ హెవెన్. సో ఇది ఎప్పుడు గోల్డ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో. గోల్డ్ ఎంతో కొంత కొనాలి, కొంటూ వాళ్ళ ప్లానింగ్ అనేది ముందుకు వెళ్ళాలి మేడం. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఒక వాళ్ళ గోల్ ఏదైతే సెట్ చేసుకుంటారో అది రీచ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుందండి. ఓకే, క్లియర్. సో మన డౌట్ క్లియర్ చేశారు కదా. సో కాకపోతే ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఈవెన్ సిప్లో వీటిలో కూడా కొంచెం ఇలానే ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే మనం కొంచెం నష్టపోకుండా ఉండడానికి దగ్గరగా ఉంటాం అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్.